పోలీసుల నిఘాను తప్పించుకునేందుకు ఉగ్రవాద సంస్థలు కొత్త పందా ఎంచుకున్నాయి. క్రిమినల్ రికార్డు లేని యువకులను రిక్రూట్ చేసుకోవాలని ఉగ్రవాద సంస్థలు డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, సమాజంలో గౌరవప్రదమైన ఉద్యోగాల్లో ఉన్న వారిని కొత్తగా రిక్రూట్ చేసుకునేందుకు ఉగ్రవాద సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. కాగా ఢిల్లీ పేలుడు కుట్రతో సంబంధం ఉన్న వారంతా డాక్టర్లు కావటం తెలిసిందే. దేశంలో టెర్రరిస్టుల కార్యకలాపాలు చాపు కింద నీరులా జరిగిపోతున్నాయి. ఏ ప్రాంతం నుంచి ఏ టెర్రరిస్టు ఎలాంటి కుట్రలకు పాల్పడుతున్నాడో సామాన్యుడి ఊహకు అందడం లేదు. ఇదిలా ఉంటే ఉగ్రవాద సంస్థలు తెలివిమీరాయి. పోలీసులు అలాగే దర్యాప్తు సంస్థల నిఘాను తప్పించుకుని తమ కుట్రలను అమలు చేయడానికి ఉగ్రవాద సంస్థలు అనేక కొత్త ఎత్తుగడలను అమలు చేస్తున్న విషయం వెలుగుచూస్తుంది. ఇందులో భాగంగా ఏమాత్రం క్రిమినల్ రికార్డు లేని యువకులను రిక్రూట్ చేసుకోవాలని సదరు ఉగ్రవాద సంస్థలు భావిస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు, వేర్పాటువాదులతో సంబంధం లేని వారిని అలాగే పోలీసు నిఘాలో లేని వారిని రిక్రూట్ చేసుకోవడానికి ఉగ్రవాద సంస్థలు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా రిక్రూట్ చేసుకున్న వారికి గుట్టుచప్పుడు కాకుండా టెర్రరిస్టు ట్రైనింగ్ ఇస్తున్నట్లు సమాచారం అందింది. అంతేకాదు, ఉగ్రవాద చర్యలకు అనుకూలంగా కొత్తగా రిక్రూట్ చేసుకున్న వారికి బ్రెయిన్ వాష్ చేయడానికి కూడా సదరు సంస్థలు ప్రాధాన్యమిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా గత 20 సంవత్సరాలుగా ఉగ్రవాద ముఠాలను అనుసరించిన వైఖరికి భిన్నమైన వైఖరిని తాజాగా ఉగ్రవాద ముఠాలు అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10వ తేదీన ఎర్రకోట దగ్గర మెట్రో స్టేషన్ సమీపాన పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. 13 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఈ పేలుడు ఘటనను దర్యాప్తు చేసే బాధ్యతను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA కుట్రకు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. కాగా సదరు పేలుడు ఘటన విచారణలో తాజాగా ఉగ్రవాద ముఠాలు కొత్త సభ్యుల నియామకానికి సంబంధించి అవలంబిస్తున్న వైఖరి వెలుగుచూస్తుంది. కాగా ఎర్రకోట పేలుడు ఘటనతో ప్రమేయం ఉన్న డాక్టర్ ఆదిల్ రాథర్, అతని సోదరుడు ముజఫర్ రాథర్, డాక్టర్ ముజమిల్కు ఇప్పటివరకు ఎటువంటి నేర చరిత్ర లేదు. అంతేకాదు, వారి కుటుంబ సభ్యులపైన కూడా పోలీస్ స్టేషన్లో ఎటువంటి కేసులు లేవని భద్రతాధికారులు వెల్లడించారు. నేర చరిత్ర లేని వారిని రిక్రూట్ చేసుకుంటే తమ మార్కు కుట్రలు అమలు చేయడం సులభమవుతుందన్నది ఉగ్రవాద సంస్థల ఆలోచనగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎర్రకోట పేలుడు ఘటన కూడా నేర చరిత్ర లేని వ్యక్తులను ఉగ్రవాద సంస్థలు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఉగ్ర కుట్రలో నిందితులుగా ఉన్న వారందరూ డాక్టర్లు కావడం మరో విశేషం. అంతేకాదు, పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్నవారిపై సహజంగా పోలీసుల నిఘా కూడా ఉండదు. దీంతో ఉగ్ర కుట్రలో అమలు చేయడం ఈజీ అవుతుందన్నది ఆయా సంస్థల ఆలోచన అంటున్నారు అధికారులు. కాగా ఉగ్రవాద ముఠాలు తమ కుట్రలను అమలు చేయడానికి ఒక బాంబర్ కోసం దాదాపు ఏడాది పాటు అన్వేషించినట్లు తెలిసింది. కశ్మీర్కు చెందిన జాసీర్ అలియాస్ డానిష్ను దీనికోసం ఉపయోగించుకోవాలని మొదట ఉగ్రవాద ముఠాలు అనుకున్నట్లు తెలిసింది. అయితే ముందు ఓకే చెప్పిన డానిష్ ఆ తర్వాత అనేక కారణాలతో వెనక్కి తగ్గాడు. దీంతో ఏప్రిల్ నెలలో కార్యరూపం దాల్చాల్సిన సదరు ప్లాన్ వాయిదా పడింది. మొత్తం మీద దేశంలో పెను విధ్వంసానికి ఉగ్రవాద సంస్థలు పక్కా ప్లాన్లు తయారు చేసినట్లు తెలుస్తోంది.